పౌరుషం లేని బతుకులు మనవి, సిగ్గులేని సమాజం మనది, దేశభక్తి లేని రాజకీయాలు మనవి. అందుకే ప్రపంచ నలుదిక్కుల్లో బాధితుడు, చంపబడేవాడు, మత మార్పిడికి అన్యాయానికి గురయ్యేవాడు హిందువు మాత్రమే. బంగ్లాదేశ్లో ఒక హిందువుని 150 మంది ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్టులు కొట్టి చెట్టుకు వేలాడదీసి కాల్చి చంపేస్తూ ఫోన్లో వీడియోలు తీసి స్టేటస్లు పెట్టుకున్నారు. అతడు ఇస్లాంకి అగేన్స్ట్గా దైవ దూషణ చేశాడన్నది పచ్చి అబద్ధం. నేను చెప్పట్లేదు, ప్రత్యక్ష సాక్షులు బంగ్లాదేశ్ మీడియా అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఇది డిసెంబర్ 18న జరిగింది. అండ్ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నా అంటే నిజాలు నిలకడ మీద తెలుస్తాయి. ఫ్యాక్ట్ చెక్ అనేది ఒకటి ఉంటుంది. దీపు చంద్రదాస్ బలుకా మైన్మెంట్ సింగ్ డిస్ట్రిక్ట్లో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో వర్కర్. ఐ విట్నెస్ స్టేట్మెంట్ ప్రకారం దీపు చంద్రదాస్కి తోటి వర్కర్స్కి వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. అవి ముదిరి ఫ్యాక్టరీలో ఒకడి మీదకి మిగతా వారు దాడికి దిగారు. ఏమైంది అని అడిగితే ఇస్లాం గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు, దైవ దూషణ చేశాడు అని పుకార్లు పుట్టించారు. లోపట బయట అంతా ఈ రూమర్ ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయింది. గొడవ పెద్దదవుతుంటే ఆ ఫ్యాక్టరీ మేనేజర్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా దీపు దాస్ని తీసుకెళ్లి మతోన్మాదంతో ఊగిపోతున్న ఎక్స్ట్రీమిస్ట్కి అప్పగించాడు. ఇది స్వయంగా ద బంగ్లాదేశ్ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. 200 మంది ఒక్కడి మీద పిచ్చి కుక్కల్లా మీద పడి కొట్టారు, తన్నారు, చెట్టుకు వేలాడదీశారు, కాల్ చేశారు. చివరికి ఇప్పటి వరకు బంగ్లాదేశ్ ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీం 10 మంది ముఖ్య కారకులను అయితే అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్లో ఇది కొత్త ఏం కాదు. హిందువుల మీద దాడి సర్వసాధారణమే. అయినా ఎవత్తి మాట్లాడరు, బికాస్ హీస్ జస్ట్ అండ్ హిందూ. ఏ రాజకీయ నాయకుడు ఖండించాడు, బికాస్ హీస్ జస్ట్ అండ్ హిందూ. ఈ దేశంలో ఉంటూ ఈ దేశం ఉప్పు తింటూ ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే జర్నలిస్టులు, ఇన్ఫ్లుయెన్సర్స్ నోట్లో మైకులు పెట్టుకున్నారు, మాట్లాడరు. ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్ పాలస్తీన్ జెండాలు మోసే దేశభక్తులు మాట్లాడరు. రష్మిక మందన్న, సమంత, ఆలియా భట్, కరీనా కపూర్ లాంటి వారు 1000 కిలోమీటర్ దూరంలో ఉన్న పాలస్తీన్లో సేవ్ గాజా అంటూ పోస్టులు పెడతారు. పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో ఇంత అన్యాయం జరిగినా స్పందించారు. మనీ మ్యాటర్స్. స్పందిస్తే ఒక వర్గం జనాలు తమ గ్లామర్ని చూడరు. పదవుల కోసం టెర్రరిస్ట్కి కూడా పక్కలేసే రాజకీయ నాయకులున్న ఈ దేశంలో దీపు చంద్రదాస్ లాంటి వాడికి న్యాయం జరగదు. ఈ దేశంలో మైనారిటీ రాజకీయ నాయకులు హిందువుల్ని 15 నిమిషాలు ఇస్తే చంపేస్తామంటారు. మైనారిటీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ హిందూ దేవతల మీద అసహ్యమైన కామెడీ చేస్తారు. అయినా వాళ్ళందరూ బాగానే ఉన్నారు, బాగానే ఉంటారు. కానీ హిందువులు మైనారిటీగా ఉన్న దేశంలో హిందువుల బతుకులు ఇలా చెట్లకు వేలాడుతుంటాయి. ఎందుకంటే సెక్యులరిజం హిందువులకేసిన సంకెళ్ళు.